టీడీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ నియోజకవర్గంలో వర్మ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంలో వర్మ తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు పిఠాపురంలో పార్టీ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం పిఠాపురం వేదికగా సంచలన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పవన్ పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు రాకపోవడంపైన ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అయితే వర్మ తాను పవన్కు సహకరిస్తానని ప్రకటించారు. పవన్ సైతం తన గెలుపు బాధ్యతలు వర్మకే అప్పగిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొంతకాలంగా పిఠాపురంలో వర్మకు జనసేన నేతలు సరైన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉంది. టీడీపీ జనసేన మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీ పైన లేకపోవడంపై వర్మ నిలదీశారు. ఆ సమయంలో టీడీపీ జనసేన మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వర్మ తీరుపై ఆగ్రహంతో ఉన్న సీఎం ఈ వ్యవహారంపై మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను ఆదేశించారు. కాగా తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో కమిటీల ప్రమాణ స్వీకార సమయంలోనూ పరోక్షంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొందరి ప్రవర్తనతో తాను ఆవేదన చెందానని వ్యాఖ్యానించారు. కాగా తర్వాత వర్మ తన కుమారుడితో సహా లోకేష్ను కలిసినట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. ఇక ఇప్పుడు వర్మను పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి అక్కడ పార్టీ కమిటీ ఏర్పాటు చేశారు. టీడీపీ కమిటీ పిఠాపురంలో పార్టీ వ్యవహారాలు ఇక పర్యవేక్షణ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు వర్మ కోరితే ఆ బాధ్యతల నుంచి తప్పించారా లేక పార్టీనే వర్మను పక్కన పెట్టిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.